ఎప్పుడైనా ఆలోచించారా? మీకు చాలా బలంగా మూత్రం రావాలనిపించినా మీరు దాన్ని కొంతసేపు ఎలా ఆపుకోగలుగుతారు? అసలు ఆపేదెవరు? పొట్టనా? లేదా ఏదైనా కనిపించని స్విచ్ ఉందా? నిజానికి ఆ సమయంలో మీ శరీరంలో ఒక నిశ్శబ్ద యుద్ధం జరుగుతుంటుంది. ముందుగా యూరిన్ ఎలా తయారవుతుందో చూద్దాం. మన శరీరంలో యూరిన్ కిడ్నీల్లో తయారవుతుంది. అక్కడ్నుంచి అది పైపుల్లాంటి మార్గాల ద్వారా బ్లాడర్కి చేరుతుంది. బ్లాడర్ అనేది ఒక ఎలాస్టిక్ సంచిలాంటిది. అది నెమ్మదిగా శరీర వ్యర్థాలతో నిండుతూ ఉంటుంది. బ్లాడర్ లోపల చాలా చిన్న సెన్సర్లుంటాయి. బ్లాడర్ నిండడం మొదలైన వెంటనే ఈ సెన్సర్లు బ్రెయిన్కి సంకేతాలు పంపిస్తాయి. అవి ఏమంటాయంటే, బాస్, ప్రెషర్ పెరుగుతోంది. అప్పుడు బ్రెయిన్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఇది మొత్తం ఆటోమేటిక్ ప్రాసెస్ కాదు. దీనికి బ్రెయిన్ అనుమతి తప్పనిసరి. ప్రెషర్ పెరిగినప్పుడు బ్లాడర్ తనంతట తానే కాంట్రాక్ట్ కావాలని చూస్తుంది. అంటే ఖాళీ అవ్వాలని ప్రయత్నిస్తుంది. కాని చివరి నిర్ణయం మాత్రం మీ బ్రెయిన్